ఎర్లీ మాన్సూన్ వచ్చినప్పటికీ ఈసారి అనుకున్నంతగా వర్షపాతం నమోదు కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా భిన్న వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వర్షపాతం ఎక్కడెక్కడ ఉండబోతుంది ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిన్న మొన్న చూస్తే కొంచెం క్లౌడీ వెదరే కంటిన్యూ అయింది. అక్కడక్కడ మనకి వర్షాలు కూడా కురిశాయి, తేలికపాటి వర్షాలు కూడా. మరి ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో కూడా రెయిన్ పడటానికి ప్రత్యేకమైన సినాప్టిక్ పరిస్థితులు, అంటే ఈ మాన్సూన్ గాలులు ఎప్పుడు మన మీద నుంచి అత్యంత వేగంతో 50-60 కిలోమీటర్ల వేగంతో పోతూనే ఉంటాయి. అంటే వీటిని ఆపడానికి కొంచెం స్లో అవ్వాలి. అవి ల్యాండ్ మాస్ మీద కొంచెం స్లో అయినప్పుడు మనకి మాయిశ్చర్ అక్యుములేషన్ అయ్యి క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. లేదా అదే స్పీడ్ తోటి అవి పోతున్నట్టయితే మన మీద నుంచి పోతున్నప్పటికీ మనకి వర్షం పడదు. అలా ఆపేవి సినాప్టిక్ ఫీచర్స్నే మనం ఈ అల్పపీడనాలు, ద్రోణులు ఇటువంటివి అంటాము. ఇవి ఎక్కడంటే మనకి తూర్పు కోస్తా తీర ప్రాంతంలో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో జనరల్గా ఈ సీజన్లో ఏర్పడుతుంటాయి. అవి ఏర్పడినప్పుడు ఈ వేగంగా వచ్చిన గాలులు అక్కడ అపసవ్య దిశలో తిరగడం ప్రారంభిస్తాయి. ఆ లో ప్రెషర్ చుట్టూ అపసవ్య దిశలో తిరగడం ప్రారంభించినందువల్ల వెనకాల నుంచి వస్తున్న గాలులు కూడా ఒత్తిడికి గురయ్యి స్లో అవుతాయి. ల్యాండ్ మాస్ మీద స్లో అయ్యి మనకి క్లౌడ్ ఫార్మేషన్ అయ్యి జనరల్గా మనకి రెయిన్ పడుతుంది. ఇది సినాప్టిక్ ఫీచర్స్. ఈ సినాప్టిక్ ఫీచర్స్ ప్రస్తుతం మనకి ఈ మాన్సూన్ ప్రారంభమైన దగ్గర నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక్కసారి మాత్రమే చిన్న అల్పపీడనం ఏర్పడి, అది కూడా ఒక్క రోజులో మళ్ళీ నార్త్ వెస్ట్ బేలో కలిసిపోయింది. సో ఇక్కడ కంటిన్యూ కానందువల్ల మనకి రెయిన్ఫాల్ తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా మనకి ప్రత్యేకంగా సినాప్టిక్ పరిస్థితులు ఏమీ లేవు. అయితే ఉత్తర భారతదేశంలో మనకి మాన్సూన్ చాలా యాక్టివ్గా ఉంది. చాలా యాక్టివ్గా ఉండి మనకి రాజస్థాన్ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఉంది, అలాగే బీహార్ ప్రాంతంలో మరొక అల్పపీడనం ఉంది. అలాగే ఋతుపవన కాలంలో ఋతుపవన ద్రోణి కూడా ఉంటుంది. ఈ ఋతుపవన ద్రోణి మనకి అరేబియన్ సముద్రం నుంచి ఇటు బంగాళాఖాతం వరకు ఉంటుంది. ఈ ఋతుపవన ద్రోణి కూడా ఆ 2 అల్పపీడనాల మీదుగా బంగాళాఖాతంలోకి వెళ్తున్నందువల్ల ఉత్తర భారతదేశంలో బాగా రెయిన్స్ పడుతున్నాయి. అయితే ప్రస్తుతం మన మీద నుంచి పోతున్న మాన్సూన్ గాల్లో ఈ లో ప్రెషర్ వైపు అట్రాక్ట్ అయ్యి ఇటు మనకి టర్నింగ్ అవుతాయి. టర్నింగ్ అయినప్పుడు వెహికల్ ఎట్లా టర్నింగ్ అయినప్పుడు స్లో అవుతుందో విండ్స్ కూడా స్లో అవుతాయి. స్లో అయినప్పుడు కొంత మాయిశ్చర్ అక్యుములేషన్ జరిగి రాగల 2-3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు అని మనం భావిస్తున్నాం. సో ఈ రోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ ఈ రోజు వర్షాలు కురుస్తాయి అంటారు? ఈ రోజు రాష్ట్రంలో అన్ని లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఏనండి. ఈ రోజు పెద్దగా భారీ వర్షానికి ఛాన్స్ లేదు. అయితే రేపు కొంత ఈ టర్నింగ్ ఫ్యాక్టర్ వల్ల మనకి రేపు ఇటు దక్షిణ జిల్లాలైన వనపర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లోనేమో భారీ వర్షం, అంటే 7-12 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుందని మనం ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా లైట్ టు మోడరేట్ రెయిన్, అలాగే సరౌండింగ్ డిస్ట్రిక్ట్లు అన్నింటిలో కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ ఉంటుంది. నార్త్ తెలంగాణలో దీని ప్రభావం తక్కువ, అందువల్ల నార్త్ తెలంగాణలో ఓన్లీ లైట్ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా చూసుకున్నట్టయితే ఎల్లుండి మనకి ఈ వరంగల్లు, మహబూబాబాదు, వరంగల్లు, హన్మకొండ, జనగాము, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో మనకి భారీ వర్షానికి ఛాన్స్ ఉంది. మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా లైట్ టు మోడరేట్ రెయిన్, 1-2 చోట్ల ఇంచుమించుగా భారీ వర్షం స్థాయికి 5-6 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం కూడా ఎల్లుండి ఉంది. ఆ తర్వాత రోజు కూడా చూసుకున్నట్టయితే మనకి నల్గొండ, సూర్యాపేట, అగైన్ హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో కొద్దిపేట భారీ వర్షం, అంటే 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో చెదురుమదురుగా 2-3 సెంటీమీటర్ల వర్షపాతం, క్లౌడీ వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈదురుగాలులకి సంబంధించి ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి సార్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఈదురుగాలులను చూస్తున్నాము. మరి ఆ ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉంది? ఈదురుగాలుల ప్రభావం తెలంగాణలోని అన్ని జిల్లాల మీద ఉంటుందండి, రెయిన్ పడినా పడకపోయినా. ఎందుకంటే మాన్సూన్ పీరియడ్లో ఈ విండ్స్ ఉంటాయి. మనకి పశ్చిమ, నైరుతి దిశల నుంచి వచ్చే విండ్స్ చాలా వేగంగా మాన్సూన్ విండ్స్ ఉంటాయి. సో అన్ని జిల్లాలకి కూడా మనం గత 10-15 రోజుల నుంచి కూడా 30-40 కిలోమీటర్ల వేగంతో వర్షం పడినా పడకపోయినా ఈదురుగాలు అయితే కంటిన్యూ అవుతాయని అన్ని జిల్లాలకి మనం వార్నింగ్ ఇస్తూనే ఉన్నాం. అయితే రైతులకి సంబంధించి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ఏ విధంగా సమన్వయం అవుతున్నారు? మనకి రైతులకు సంబంధించి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏ పంటలు మార్పిడి చేసుకోవాలి, దీనికి మనకి ఐఎండి వ్యవసాయ విభాగం కూడా ఉందండి. ఐఎండి వ్యవసాయ విభాగం వారు అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క కొలాబరేషన్ తోటి
ఈ వర్షాభావంలో యాక్చువల్ తక్కువ కాలపరిమితి ఉన్న పంటలు ఏవి వేసుకోవాలి, ఎట్లా ఉంటుంది అన్నదాన్ని తగు సూచనలు జిల్లా వ్యవసాయాధికారులకి అలాగే వ్యవసాయదారుల సంఘాలకి కూడా రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. సరే, అయితే జూన్ నెలలో చూసాము లోటు వర్షపాతంలోనే ఉన్నాము. జూలై నెలలో కూడా మనకు అదే విధంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం చూసుకుంటే వర్షపాతం అనేది ఏ విధంగా నమోదయ్యింది అని చెప్పుకోవచ్చు? మనకి జూన్ నెలాఖరికి మనకి ఇంచుమించు 25% లోట్లో ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే. అయితే జూలై నెల మొదటి వారంలో కొద్దిగా వర్షాలు పడినాయి, దానివల్ల 12% తగ్గింది. అయితే మళ్ళీ ఈ రోజుకి 28% లోటు ఓవరాల్ 33 జిల్లాల యావరేజ్ లోటు 28% చేరుకుంది. అత్యధికంగా మనకి హైదరాబాదు, రంగారెడ్డి ఈ జిల్లాల్లో ఇంచుమించు 50% వరకు కూడా లోటు ఉంది. సరే, అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే మనకు ప్రాపర్ వర్షాకాలము, అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనకి ఈ భారీ వర్షాలు స్థిరంగా 4-5 రోజులు వర్షాలు పడాలి అంటే మనకి సినాప్టిక్ ఫీచర్ ఇందాక చెప్పినట్టు అల్పపీడనం కానీ ద్రోణి కానీ మనకు దగ్గరలో ఉన్న సముద్ర ప్రాంతంలో ఏర్పడాలి. దాని యొక్క ఇండికేషన్ మనకి ఒక 3-4 రోజుల ముందే తెలుస్తుంది. ప్రస్తుతం రాగల 3-4 రోజుల వరకు అటువంటి ఇండికేషన్ లేదు. అయితే జూలై నెలకి ఓవరాల్గా మన మంత్లీ ఫోర్కాస్ట్ ప్రకారం 3వ వారం కొంచెం లోటు ఉన్నప్పటికీ 4వ వారం నార్మల్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 4వ వారంలో బహుశా ఏదైనా ఫామ్ అయినట్టయితే కొంతవరకు ఈ లోటు తీరే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి మనకి మాన్సూన్ సగం పీరియడ్ పూర్తి అవుతుంది కాబట్టి ఈ నెలాఖరికి ఢిల్లీలోని కేంద్ర విభాగంలో మొత్తం ఈ మధ్యస్థ ఎనాలిసిస్ అనేది జరుగుతుంది. దీని ప్రకారం ఇంతవరకు లోటులో ఉన్న రాష్ట్రాలు ఏవి, ఈ లోటు వచ్చే 2 నెలల్లో పూడే అవకాశం ఉందా లేదా అన్నది మనకి ఆగస్టు 1 నాటికి సమగ్రమైన నివేదిక కూడా మనకు వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మేఘావృతమైనటువంటి ఆకాశం ఉండే అవకాశం ఉందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అల్పపీడనము ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతున్నారు. దీంతో పాటుగా రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. విడుదల గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.